అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రభుత్వం దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా అక్కడ పూర్తయినట్టు తెలుస్తుంది. ప్రధాని మోదీ రేపు మధ్యాహ్నం 2:55 గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3:30 గంటలకు సభాస్థలికి చేరుకోనున్నారు. ప్రధాని మోదీ అమరావతిలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సుమారుగా 5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మరికొన్ని గంటల్లో అమరావతి రాజధాని రీలాంచింగ్ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. ఈ ప్రధాని మోడీ సభకు సంబంధించి కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేసింది. దాదాపు 5 లక్షల మంది ప్రజలు ఇక్కడ ఈ సభకు వచ్చేలా కూడా ఏర్పాటు చేశారు. రేపు మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడికి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి సభాస్థలికి చేరుకుంటారు. దాదాపు 4 గంటల నుంచి కూడా సాయంత్రం 5 గంటలకు కూడా ప్రధాని మోడీ సభ కొనసాగే అవకాశం ఉంటుంది. దాంతో కూడా ప్రధానమంత్రి ప్రజలను ఉద్దేశించి కూడా ఈ సభా వేదిక కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. దాంతో చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే మనం చూసిన ప్రస్తుతం ఈ పైలాన్ రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా వర్చువల్ విధానంలో కూడా ఆయన రిమోట్ కంట్రోల్ ద్వారా కూడా ఆవిష్కరిస్తారు. దాదాపు 1,00,000 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపనకు సంబంధించి కూడా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీద కూడా అమరావతి రీలాంచింగ్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా ఈ శంకుస్థాపన అలాగే అభివృద్ధి కార్యక్రమాలను కూడా రేపు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. దాదాపు చూసుకుంటే మటుకు శంకుస్థాపన కార్యక్రమం సంబంధించి కూడా దాదాపు 11,240 కోట్లకు సంబంధించి కూడా అభివృద్ధి పనులు అంటే అమరావతి పరిధిలోని శాసనసభ, హైకోర్టు, అలాగే సచివాలయం, ఇతర పరిపాలనా భవనాలకు సంబంధించి కూడా దాదాపు 5,200 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉండేలా కూడా రేపు నిర్మాణాలకు సంబంధించి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రేపు ఈ కార్యక్రమం శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే కృష్ణా జిల్లా నాగాయలంకలో డిఆర్డీఓ ఆధ్వర్యంలో చేపట్టిన దాదాపు 500 కోట్లతో నిర్మించిన మిస్సైల్ టెస్ట్ రేటర్ని కూడా రేపు పీఎం ప్రధాని నరేంద్ర చేతుల మీదుగా కూడా రేపు ప్రారంభించబోతున్నారు. అలాగే విశాఖలో కేంద్ర ప్రభుత్వం నిర్మించే ఒక యూనివర్సిటీ మాల్ని కూడా రేపు ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కూడా ప్రారంభం కాబోతుంది. అలాగే దాదాపు 293 కోట్లతో గుంతకల్లు వెస్టు మల్లప్ప గేట్ వరకు కూడా రైల్వే అభివృద్ధి పనులు ఉన్నాయి. దాన్ని కూడా రేపు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. అలాగే దాదాపు 3,176 కోట్లతో నేషనల్ హైవే పనులు కూడా రేపు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద కూడా వర్చువల్ విధానంలో కూడా ప్రారంభించబోతున్నారు. అలాగే దాదాపు అంటే వివిధ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా దాదాపు 3,600 కోట్ల విలువైన జాతీయ రహదారి పనులు కూడా రేపు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద కూడా కాబోతున్నాయి. అలాగే దాదాపు 250 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కూడా రేపు విజయవాడ కాజీపేట 3వ లైన్, గుంటూరు, గుంతకల్లు డబ్లింగ్ ప్రాజెక్టుల రైల్వే పనులు కూడా రేపు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద కూడా రేపు బుగ్గిపల్లి కేఈఎఫ్ పాండ్యం లైన్ల ప్రారంభోత్సవం కూడా రేపు ప్రధాని చేయబోతున్నారు. అలాగే మొత్తం దాదాపు 1,70,000 కోట్ల పనులు మటుకు రేపు వివిధ అభివృద్ధి పనులు కూడా చేయబోతున్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే రేపు అమరావతికి ఏదైతే అమరావతి రీలాంచింగ్ కార్యక్రమం భాగంగా రేపు మటుకు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద ఈ పైలాన్ ఆయన శంకుస్థాపన ప్రారంభోత్సవం గుర్తు కూడా రేపు ఈ పైలాన్ని ఆయన వర్చువల్ విధానంలో సభా వేదిక నుంచే దాన్ని రిమోట్ ద్వారా కూడా ఆవిష్కరిస్తారు. దీంట్లో మటుకు మొత్తం చూసుకుంటే దాదాపు 1,00,000 కోట్ల అభివృద్ధి పనులు అంటే రాజధానికి సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో వివిధ రహదారులు కావచ్చు, రైల్వే పనులు కావచ్చు, అలాగే వివిధ కేంద్ర సంస్థల ఏర్పాటు కావచ్చు, వీటన్నిటిని కూడా రేపు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో కూడా రేపు అన్ని కూడా ప్రారంభోత్సవ కార్యక్రమం పెద్ద చేయబోతున్నారు. అలాగే ఈ ప్రధాని నరేంద్ర మోడీ సభకు సంబంధించి కూడా ఇప్పుడే పెద్ద ఎత్తున కూడా ఎన్ని ఏర్పాట్లను పూర్తాయి. దాదాపు 5 లక్షల మంది ప్రజలు ఈ సభకు తరలి వచ్చేలా కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే జిల్లాకు సంబంధించిన మంత్రులంతా కూడా ఈ సభ విజయవంతం చేసేలా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో కూడా మంత్రులంతా కూడా ఈ ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేస్తే కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు. మొత్తం చూసుకుంటే రేపు 3:20 కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇక్కడ ప్రత్యేక హెలికాప్టర్లో అమరావతి సచివాలయం వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన ఒక ప్రత్యేక కాన్వాయ్ ద్వారా మటుకు ఇక్కడికి సభాస్థలికి చేరుకుంటారు. సభాస్థలి ఒకటే వేదిక ఏర్పాటు చేస్తారు. ఆ వేదిక మీద కేవలం 14 మంది ముఖ్య అతిథులు మాత్రమే సభా వేదిక మీద కూర్చుంటారు. దాని తర్వాత కూడా మంత్రి నారాయణ ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. దాని తర్వాత కూడా సీఎం చంద్రబాబు మాట్లాడతారు. దాని తర్వాత కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మాట్లాడతారు. అయితే కేవలం 14 మంది వీవీఐపీలు మాత్రమే సభ పైన కూర్చునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు. మొత్తం చూసుకుంటే రేపు జరిగే ఈ ప్రధాని నరేంద్ర మోడీ సభకు మటుకు అమరావతి రీలాంచింగ్ కార్యక్రమానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కెమెరామెన్ సురేంద్రతో శ్రీనివాస్, అమరావతి ప్రాంగణం నుంచి.